హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామా? అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ వేలి ముద్ర ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చట. ఒకసారి చెక్ చేసుకుందామా? చేతి వేలి ముద్రల ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారో చెప్పేయచ్చని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు. ఏ ఇద్దరి వ్యక్తుల వేలి ముద్రలు ఒకే విధంగా ఉండవని చెప్తారు. అందుకే ఆర్థిక సంబంధ విషయాల్లో అయినా, నేరాలకు సంబంధించి అయినా వేలి ముద్రలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే చేతి వేలి ముద్రల ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారో చెప్పేయచ్చని చెప్తూ ఉంటారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే, వేలి ముద్ర ఆకారం ఎలా కనుక్కోవాలి? వేలి ముద్ర ఆకారాన్ని స్పష్టంగా కనుక్కోవడానికి చేతి వేలికి సిరాను పూయాలి. ఇలా పూసిన తర్వాత తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేస్తే ముద్ర ఆకారం కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా చాక్ పీస్ డస్ట్ను కూడా వేలికి పూయవచ్చు. వేలి గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏ ఆకారం దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాము. వేలి ముద్రలు సాధారణంగా 3 రకాలు ఉంటాయి: శంకు ఆకారం, అడ్డు గీతలు, వంపు గీతలు. శంకు ఆకారం అంటే, శంకు ఆకారం వేలి ముద్రలు ఉన్న వ్యక్తులు ప్రశాంతమైన, నిర్మలమైన స్వభావం కలిగి ఉంటారట. తాము ఎప్పుడు వెనుకబడ్డామనే ఆలోచన వారిలో ఉండదట. పనులు ప్రారంభించడంలో కష్టపడతారు. సానుభూతి ద్వారా స్నేహితులను సంపాదిస్తారు. బాధ్యతగా, నిజాయితీగా ఉంటామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు పగటి కలల్లో, ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. రోజువారి పనులను బోర్గా భావిస్తారు. ఈ కారణంగా ఉద్యోగాల్లో కూడా వీరు నిలకడగా ఉండరు. వంపు గీతలు. వంపు గీతల వేలి ముద్రలు సముద్రపు అలలను పోలి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు చాలా శక్తివంతంగా, ఆచరణాత్మకంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వారు ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దాని నుండి వారిని తప్పించడం కష్టం. వారికున్న నమ్మకాల పట్ల, స్నేహితుల పట్ల చాలా నిజాయితీగా, నమ్మకంగా ఉంటారు. సోమరితనాన్ని ఇష్టపడరు. ఆకస్మిక మార్పులకు అనుగుణంగా ఉంటారు. ఇక వృత్తాకారం. వృత్తాకారంలో వేలి ముద్రలు ఉన్నవారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వారికి నచ్చిన మార్గంలో పనులు చేయడానికి ఇష్టపడతారు. రిజర్వ్డ్గా ఉంటారు. కాస్త స్వార్థంతో కూడా ఉంటారు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి దగ్గర ఓపెన్ కావడం వీరికి ఇష్టం ఉండదు. వీరిలో ఉన్న తెలివి, ప్రతిభ, పదునైన ఆలోచనలు వీరిని విజయానికి చేరువ చేస్తాయి. పరిసరాలను తమ విజయం కోసం ఉపయోగించుకోవడం ఎలాగో వీరికి బాగా తెలుసు.